ప్రభు అయిన యేసు నామములో ఈ ఉదయకాలం ఈ యూత్ ఎబిలిటీకి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన అన్నయ్య నాయనకి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు దాకా నా పేరు సైమన్. అంటే ఎలాంటి అబ్బాయి మీకు పుట్టాడు, మీరేదో పాపం చేసి ఉంటారు, అందుకే ఇలాంటి అబ్బాయి పుట్టారు. 5 సంవత్సరాల దాకా మంచం మీదే ఉన్నాను. నోటంతా సొంగ కారేది. ఆ సొంగ ఎలా కారేదంటే షర్ట్ మొత్తం తడిసిపోయేది. రోజుకి కనీసం ఒక 10-15 షర్ట్లు మార్చేది. ఇది నా జీవితం. ఓ పక్క అందరూ అనేవారు, ఎలా పుట్టేదేంటి అబ్బాయి, ఏ పాపం చేస్తే ఇలాంటి వ్యక్తి పడతాడు, ఇది ఒక జీవితమేనా అని చాలామంది ఎగతాళి చేసేవారు, కేలి చేసేవారు. అలాంటి టైంలో ఒకరోజు ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. అప్పటికే నా వయసు 5 సంవత్సరాలు. ఆ దైవజనుడు వచ్చి అన్నాడంటే, అమ్మ, ఈ అబ్బాయిని దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడు. ఏంటండి, ఎలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోవడం ఏంటండి? మా అమ్మందంట, పాస్టర్ గారు జోక్ చేయండి సార్, 5 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయితో మేము నరకం అనుభవిస్తున్నాం. నేను ఇంటి బయటికి వెళ్ళి 5 సంవత్సరాలైంది ఈ అబ్బాయితో. ఈ అబ్బాయిని దేవుడు వాడుకోవడం ఏంటి అంటే, ఏమోనమ్మా నాకు తెలియదు, దేవుడు చెప్తున్నాడు ఈ అబ్బాయిని తన సేవకు వాడుకుంటాడని. ఆ మాట అయితే ఏం చేయమంటారండి అంటే, ఒకే ఒక మాట చెప్తానమ్మా, నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ మాట నమ్మి అమ్మ ప్రార్థన చేయడం మొదలైతే ఒకరోజు ప్రార్థన చేసింది, ఏమీ జరగలేదు. 2, 3, 10, 20, 30 రోజులైంది, ఏ అద్భుతం జరగలేదు. అయితే 39వ రోజు రాత్రి హాల్ నైట్ జరుగుతుంది. హాల్ నైట్ ప్రార్థన జరుగుతుంటే మా అమ్మ నన్ను ఒక బెడ్షీట్ తీసుకొని ఆ బెడ్షీట్ మీద పడుకోబెట్టి మందిరానికి తీసుకెళ్ళినప్పుడు మందిరంలో పెట్టి అమ్మ ప్రార్థన చేస్తుంది, ప్రభా అద్భుతం చేసావా, సరే సరే, లేకపోతే ఈ అబ్బాయిని చంపే నాయన, ఈ అబ్బాయిని నేను పోషించలేను, నేను పాపం చేస్తే నన్ను శిక్షించు, ఈ అబ్బాయి ఏం చేసేది నాయన అన్నప్పుడు ప్రార్థన చేస్తుండగా అందరూ ఆరాధన చేస్తున్నారు. ఆరాధన అవుతుంది. అమ్మ కూడా నన్ను బట్టి ఆరాధన చేస్తున్నప్పుడు అమ్మ ఒక దర్శనాన్ని చూస్తుంది.
ఆ దర్శనం అయితే ఆకాశం తెరవబడి ఒక ప్రకాశవంతమైన వెలుగు ఈ బాడీని తప్పన కొట్టిందట. కొట్టగానే అప్పటిదాకా ఇలాగున్న చెయ్యి ఇలాగొచ్చింది. పని చేయని కాళ్ళు, పని చేయని చేతులు పనిచేయడం ప్రారంభించాయి. ఓ మాట చెప్తాను, మనం ఏమీ చేయలేకపోతే కానీ మనం చేసే ప్రార్థన ఏదైనా ప్రార్థన చాలా శక్తివంతమైంది. దానికి నిదర్శనం నేనే. దేవుడు నన్ను పెట్టాడు. అయితే మా అమ్మకు ఒక ఆశ ఉండేది. ఏంటి ఆశ అంటే ఈ అబ్బాయిని ఎలాగైనా చదివించాలి, ఈ అబ్బాయిని ఎలాగైనా ప్రయోజకం చేయాలి. ఎన్నో స్కూల్ తిప్పిందంట. అందరూ అనేవారంటే ఇలాంటి అబ్బాయి కాదు, ఈ అబ్బాయికి చదువు చెప్పడం చాలా కష్టం, ఈ అబ్బాయి చదవలేదు, వేస్ట్, ఎందుకమ్మా ఎలాంటి పిల్లలను తీసుకొస్తావు చదివించడానికి, నీకేం పని పాట లేదా, ఇలాంటి అబ్బాయి చదువుతాడా అన్నప్పుడు, లేదండి ఈ అబ్బాయిని చదివించాలి. దాదాపు చాలా స్కూల్ తిప్పింది. ఏ స్కూల్లో నన్ను చదువుకోవడానికి అవ్వదన్నారు. చివరికి ఒక టీచర్ గారు నాకు అన్నారు, అమ్మా నేను చదువు చెప్తాను అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి నాకు చదువు చెప్పింది. నా చేతికి గ్రిప్పింగ్ ఉండేది కాదు. ఆ గ్రిప్పింగ్ రావాలని చెప్పి ఆవిడ ఎన్నో ప్రయత్నాలు చేసి నాకు చదువు చెప్పడం స్టార్ట్ చేసింది. నాతో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్కి వెళ్తే నాకు ఏబీసీలు నేర్చుకునేవాడిని. అది అలాంటి టైంలో చదువు నేర్పించారు. నెమ్మదిగా అక్షరాలు ఐడెంటిఫికేషన్ చేయడం ప్రారంభమైంది. అది అంది, ఈ అబ్బాయి రాయలేదు కానీ మనం చెప్పే ప్రతి మాట అర్థమవుతుంది, తిరిగి చెప్పగలదు, కాబట్టి స్కూల్లో వేయని చెప్పి ఆ టీచర్ కొన్ని నెలలు అయిపోయిన తర్వాత స్కూల్లో వేశారు. అలా చదవను దేవుడు చూపించాడు. అప్పట్లో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ జరిగేది. అయితే 6 వరకు బాగానే ఉంది, 7th పబ్లిక్. ఈ అబ్బాయిని పబ్లిక్ ఎగ్జామ్కి ప్రమోట్ చేయండి అని ప్రమోట్ చేశారు. విచిత్రం చెప్పనా, అయితే ఈ అబ్బాయి రాయలేదు కాబట్టి ఈ అబ్బాయి తరఫు నుంచి గవర్నమెంట్ నుంచి ఒక స్క్రైబ్ను పంపిస్తాం. ఈ అబ్బాయి ఏం చెప్తే అదే రాస్తాడు. అన్నలాగా నా ఎగ్జామ్ అయ్యేది కాదు. నా ఎగ్జామ్లో చూసి రాయడానికి అవ్వదు, 1. 2 పక్కోని అడగడానికి అవ్వదు, 3 ఈరోజు నాకు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వ్యక్తి రేపు రాడు.
ఇన్ని పాటలు ఉంటాయి. నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే కూర్చోబెట్టారు. 7వ క్లాసు నాకు బాగా గుర్తు, మర్చిపోను నేను. ఆ సన్నివేశం నా కళ్ళ ముందు ఎప్పుడు ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళాను 2006, 2005 నాకు గుర్తులేదు. ఆ టైంలో కూర్చోబెట్టారు, ఎగ్జామ్ రాస్తున్నాం. ఫస్ట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన నేను చెప్తున్నాను, రోజులో ఎగ్జామ్ అయిపోయింది. అందరూ అనుకున్నారు ఈ అబ్బాయి పాస్ అవ్వడు, ఎందుకు చదవడమే వేస్ట్ ఈ అబ్బాయి. అలాంటిది ఇది ముఖానికి పబ్లిక్ ఎగ్జామ్ అవుతుంది, ఇది అమ్మాయి చాలా కష్టపడుతుంది కానీ అయిపోయింది అనుకున్నారు. దేవుని కృప, మా స్కూల్కి నేనే టాప్ వచ్చాను. నాకు బాగా గుర్తు, 600కి 573 మార్కులతో పాస్. దేవుని కోపించాడు. 10th అయింది, ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయింది, MBA చదవడానికి దేవుడి కోపం. చదువే కష్టం, చదివించడమే వేస్ట్ అనుకున్న టైంలో దేవుని కృప, MBA చదవడానికి దేవుడి కోపం. అక్కడో ఆగలేదు. రీసెంట్గా PhD చేయాలని ఎగ్జామ్ రాశాను. దేవుడు ఏలో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు PhD ఫస్ట్ ఇయర్ మొన్నే జాయిన్ అవ్వడానికి దేవుడు కోపించాడు. మీరందరూ ప్రాంతం చేయండి. PhD MBA అయిపోయిన తర్వాత నాకు చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. నేను MBA ఫైనాన్స్ చేశాను. ఫైనాన్స్ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నా పైన ఆడిటర్ ఉంటాడు. ఆడిటర్ కింద మేము పనిచేస్తాం. ఒక కంపెనీ మొత్తం అకౌంట్స్ మా చేతుల్లో ఉంటాయి. మేము కంపెనీని ప్రాఫిట్లోకైనా నడిపించగలం, లాస్లోకైనా నడిపించగలం. మాకు వచ్చే జీతం ఫస్ట్ శాలరీ నాకు MBAలో ప్రమోట్ అయ్యాక ఇచ్చిన శాలరీ 40,000. అక్కడి నుంచి నేను ఉద్యోగం రిజైన్ చేసే వరకు నాకు వచ్చే జీతం ఏంటంటే 1,28,000 వరకు శాలరీ ఇచ్చారు. చదువే లేదు అన్న టైంలో దేవుని కృప 1,28,000 వరకు ఇదే జీతం తీసుకోవడానికి దేవుడి కృప. అలా జరుగుతున్న టైంలో మా అమ్మ ప్రార్థన చేసేది. ఎప్పుడు ఫోన్ చేసేది, ఏదో సేవకి ఎప్పుడు వస్తావు రాలేదు. నేను అనేవాడిని, సేవ లేదు, జావ లేదు, ఏదైనా చేస్తాను కానీ సేవ చేయను అమ్మ. నాకు సేవ అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా కుటుంబంలో అందరూ సేవకులే, అందరం పాస్టర్లే. కాబట్టి నేను ఎప్పుడు నా చిన్నతనంలోనూ చర్చికెళ్ళడం, వాక్యం అనడం అదే తెలుసు. కానీ సేవ, పిలుపు, దర్శనం ఇవేవి పెద్దలేవు కావు. మంచి శాలరీ వస్తున్న టైంలో MS రాయడానికి రాస్తున్నాను. MS రాస్తున్నాను.
యూకేలో కానీ యూఎస్ఏలో కానీ ఎంఎస్ సీట్ వస్తే బాగున్నాం, అమెరికాకి వెళ్తాము. అది పాస్పోర్ట్ వచ్చింది. ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే టోఫిల్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. ఆ టోఫిల్ ఎగ్జామ్ పాస్ అయితే అమెరికాలో మనకు నచ్చిన యూనివర్సిటీలో సీట్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే మా కంపెనీలో 80 మంది రాశారు టోఫిల్, కానీ ఇద్దరు పాస్ అయ్యాం. నేను నా ఫ్రెండ్ సతీష్ అని, ఆ అబ్బాయి విజయవాడ అబ్బాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అది 5,80,000 నా శారీ కదా, అబ్బాయి శారీ. ఇప్పుడు నేను వాళ్ళు పాస్ అయ్యాం. పాస్ అవ్వి అమెరికా వెళ్తాం, సర్టిఫికేట్స్ అన్నీ రెడీ అయిపోయి ఆ టైంలో దేవుడు అన్నాడు, మర్యాద సేవకు వచ్చేది ఆయన అన్నాడు. నాకు అనిపించింది, ప్రభా ఇది చాలా అన్యాయం ఆయన. 20 సంవత్సరాల నుంచి కలలు కంటున్నాను ఆయన అమెరికా వెళ్ళాలని. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారు. చాలా కోపం వచ్చింది, దేవుడు పిలుస్తున్నాడు. ఒకరోజు మీటింగ్కి వెళ్ళాను. ఎప్పుడో మీటింగ్కి వెళ్ళాం, కానీ ఎందుకో ఆ రోజు ఎలా పెట్టిందని కూర్చుంటే తమిళ్లో ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, చాలా అద్భుతంగా చెప్తున్నాడు. నాకు తమిళ ఒక్క మొక్క రాదు. చాలా ఆత్మతో నింపబడిపోయి ఆయన చెప్పేస్తాడు. చెప్తూ మగనే 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 అన్నాడు. ఏట్లా మగనే అంటున్నాడు ఏంటి? ఆ మాటకు అర్థం అవుతుంటే నా కుమారుడా సైమన్ అనిపించేది. ఇదేదో మనయం పట్టుకున్నట్టుందని చెప్పి అలాగా వెనక నుంచి వెళ్ళిపోతుంటే ఆయన పిలుతా అన్నాడు, సైమన్ నువ్వేనా అన్నాడు. ఆ నేనే బాబు సైమన్. ఆయన చెప్పిన మాట, నేను ఎందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. నేను అమెరికా వెళ్తానని ఆయనతో చెప్పాను, ఆయనకి ఎలా తెలుసు? ఇవన్నీ మానే మీ అమ్మని చెప్తుంది దేవుని సేవకి వెళ్ళిపో అన్నాడు. సత్యమా బాబు అనుకున్నాను మనసులో. సరే సార్ అంటే ప్రార్థన చేసేది. ఆ రాత్రి ఏమైందో తెలుసు, నిద్రపడ్డాం. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా ఆ టైంలో ఏదో పెట్టేది బిర్యానీ, డ్రింక్ వాటర్. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. దేవుడు మాట్లాడాడు, టక్కడికి వెళ్తే ఏ బాధ ఉండదు అనుకున్నాను. ఆ రోజు మరుసటి రోజు 31st నైట్ చర్చికి వెళ్తే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి పబ్బుకి వెళ్దాం అని చెప్పి మా వాడిని బండేసుకొని పబ్బుకి వెళ్ళాం. ఎలాగ ఉన్నానన్నా ఇది మామూలు కాదు, పరమదుర్మ అనుకుంటూ. అయితే టైం పోవాలంటే ఇంకొక కథ ఉంటుంది. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ రాత్రి పబ్బుకి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసి వస్తున్నాం. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో నా ముందు ఆయన నా కళ్ళ ముందే చచ్చిపోయాడు. నాకు కాలు ఎదిగింది, రైతులకు హాస్పిటల్ వేశారు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఎత్తాను. ఎవరైనా ఏమన్నది, ఒరే ఎలాగున్నావురా అంటది ఏదైనా. మా అమ్మ అన్నది, నువ్వు చావాలి, దేవుడు నేను చంపడు
మర్యాదకి సేవ కొట్టే వచ్చే, లేకపోతే సత్తావా. ఇదేం నువ్వు చదివేనా కథ అయినాను అని ఫోన్ ఇచ్చాను. చాలా బాగా అనిపించింది. అప్పుడు ఓ తీర్మానం తీసుకొని ఇంటికి వచ్చాను. కాల్ సెట్ అయింది. కరెక్ట్గా 3:30 నేను బెడ్ మీద ఉన్నాను. బెడ్ మీద ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేశానంటే బ్యాగ్ కట్టుకొని బెంగళూరు పెట్టాను. దీనికి ఉద్యోగం చేయాలి. సేవ అంటే పాము సిరాకు నాకు. ఎందుకో తెలుసా, నాకు తెల్లబట్టలేదు. ఎందుకంటే తెల్లబట్ట అయితే హాస్పిటల్లో కాంపౌండర్ ఉంటుంది, అలా ఫీల్ అయిపోతుంది నేను. నాకు అసలు నచ్చదు. నాకు ఎవరైనా తెల్లబట్టలేదు చూస్తే హాస్పిటలే గుర్తొస్తుంది. అదేటో నాకు ఏం దేవుని కోపేటంటే దేవుడు రోజు తెల్లొక్క తెల్లపని చేయట్లేదు. అదేంటో స్తోత్రం చెప్పు. నువ్వు ఏది వద్దంటావో అది ఏం చేస్తాను దేవుడు. దానికి నా దర్శనం నేనే. స్తోత్రం అయిపోయింది. నేను రోజు ఉద్యోగం చేస్తున్న టైంలో ఒకరోజు ఒక లైబ్రరీ వాకింగ్ చెప్తున్నాడు ఎక్కడో. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆ వాక్యం వినబడుతున్నాను. ఆ వాక్యం విని నేను నా మట్టుకు నేనే ఆ మాట మంచి ఏం పుట్టిస్తున్నాయి. ఎందుకే